ఈ గల్లం జిల్లేడు, తెల్ల జిల్లేడు చెట్టు, అక్కడ బాదం చెట్టు, వేప చెట్టు, కొద్దిగా 3 కొబ్బరి చెట్టు, కొబ్బరి పీచు తోటి మనం అంట్లు తోముకోవచ్చు, గోనె సంచి తయారు చేసుకోవచ్చు. ఇలా ప్లేట్స్ మాదిరిగా వస్తుంది. అంట్లు తోముకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. కొబ్బరి మొక్క అనువుగా ఉపయోగపడుతూనే ఉంటుంది మనకి ఏదో ఒక రూపంలో. సో మనం కొబ్బరి పాలు తాగొచ్చు, కొబ్బరి తాటి మట్టతో ఇల్లు డెకరేషన్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. సో ప్రతిదానికైతే కొబ్బరి చెట్టు అనేది యూజ్ అవుతుంది అన్నట్టు. మన ఇంట్లో ఒకటి ఉంటే మాత్రం దీని నుంచి చాలా రకాల ఉపయోగాలు అయితే ఉంటాయి. ఇప్పుడే ప్రాణం పోసుకుంటుంది ఇది. చిన్న మామిడి చెట్టు. ఎప్పుడైనా బయట నుంచి పల్లెటూరులో వస్తే మేము అందుబాటులో మాకు నీళ్ళు ఉన్నాయి, వాటర్ స్టోరేజ్ పెట్టుకుంటాం. దీన్ని గచ్చు అంటాము, హౌస్ అని కూడా అంటారు. నీళ్ళు దీంట్లో ఇట్లా పెట్టుకుంటాం. ఇక్కడ ఒక 2 బండలు కూడా వేసుకున్నాం అన్నట్లు. ఎవరైనా కొత్త వాళ్ళు బయట నుంచి వచ్చినా కానీ పొలం కాల వెళ్ళేసి వచ్చిన కాళ్ళు చేతులు కడుక్కోవడానికి అందుబాటులో ఉండడానికి ఈ హౌస్ని వాడతాము. పల్లెటూరులో మొక్కలకు నీళ్లు పోసుకోవడానికి, ఇంటి ముందు కల్లాపి చల్లుకోవడానికి, పశువులు నీళ్ళు తాగడానికి ఉపయోగపడుతుంది. అందుబాటులో ఫ్రీగా ఉండడానికి ఇంటి ముందు ఒక హౌస్ అయితే ఇలా ఏర్పాటు చేసుకుంటాం. ఇదేమో మా తులసి కోట. మేము ఇంటి ముందు దేవుణ్ణి ప్రార్థించడం కోసం ఇలా పెట్టుకున్నాము. ఇలా ఇంటి ముందు తులసి కోట ఉంటే ఇంటికి నరదిష్టి కానీ అన్ని రకాల దిష్టిలు పోతాయి. చాలా మనసుకు ఆహ్లాదంగా సంతోషంగా అనిపిస్తుంది. ఇంటి ముందు రోజు ఉదయాన్నే లేవంగానే ఇలా తులసి కోట చూసి మనం పూజించుకుంటే మన మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. సో అందుకు మేము ఇంటి ముందు ఇలా పెట్టుకున్నాము. చేమంతి చెట్లు కార్తీక మాసంలో బాగా పూస్తాయి. చేమంతి పూలు శివుడికి చాలా ఇష్టము. ఇవన్నీ చేమంతి మొక్కలు. ఇక్కడ ఒక గులాబీ మొక్క కూడా ఉంది ఇందులో. ఇవన్నీ కూడా చేమంతి మొక్కలు, ఈ లైన్ మొత్తం. నెక్స్ట్ మనం లోపలికి చూడండి. ఇవైతే షో చెట్లు. యుఎస్ నుంచి విత్తనాలు తీసుకొచ్చి నాటారు. చాలా బాగుంది. ఇంటికి అందంగా ఉండేదానికి మేము నాటుకున్నాము. ఇది లిల్లీ పూల చెట్టు. మంచిగా డిఫరెంట్ కలర్స్ పూస్తుంది ఇది లిల్లీ పూల చెట్టు. ఇప్పుడైతే పూలు కాయలేదు, నెక్స్ట్ మంత్ కాస్తుంది ఇది. ఇది కూడా వనమూలికనే. ఇది కూడా శంకు పుష్పం కూడా తినొచ్చు, ఆకు తినొచ్చు, పూలు తినొచ్చు. శంకు మాదిరిగానే ఉంటుంది. వీటిని శంకు పుష్పాలు అంటారు. ఇవి మంచి మూలికలు అన్నట్టు. హెల్త్ పరంగా మనకి చాలా యూజ్ వస్తాయి ఈ శంకు పుష్పాలు అన్నవి. వీటిని ఆకులు తినొచ్చు, పూలు కూడా తినొచ్చట. సన్నమల్లె పూల చెట్టు సమ్మర్లో బాగా ఎక్కువగా కాస్తుంది. ఇప్పుడేమో కాస్త తక్కువ కాసింది. చూడండి ఇలా కాస్తుంది. ఇది చాలా బాగుంటాయి సన్న మల్లెపూలు. సీజన్లో చాలా ఎక్కువగా కాస్తుంది. మనకి బాగా యూజ్ వస్తుంది మనం పెట్టుకోవడానికి.
నల్లేరు అంటారు ఇది. ఇది కాళ్ళ నొప్పులకి బాగా పనిచేస్తుంది. కాళ్ళ నొప్పులు కానీ ఇంకా బాడీ పెయిన్స్, హెల్త్ పరంగా అన్ని రకాలుగా ఇది ఒక మంచి వనమూలికలాగా మనకు ఉపయోగపడుతుంది. ముఖ్యంగా కీళ్ళ నొప్పులు అన్నీ కూడా పోతుంది. ఇదేమో జాయింట్ బోన్స్ లాగా ఇలా ఉంటుంది షేప్ అన్నది మొత్తం కూడా. నల్లేరు ఆకులు ఈ కార్నర్ మధ్యలో ఆకులు అనేవి వస్తాయి దీనికి. ఇదేమో తులసి చెట్టు, కృష్ణ తులసి. ఆకులు పెద్ద పెద్దగా ఉన్నదేమో కృష్ణ తులసి అంటారు, ఆకులు చిన్నగా ఉండేదాన్ని లక్ష్మీ తులసి అంటారు. ఇది మందారం చెట్టు, ఇది బాగా గుబురుగా ఉంది. ఈ కింద ఏమో కనకాంబరము, కనకాంబరాలు ఇది ఏ సీజన్లో అయినా పూస్తూనే ఉంటుంది. మనకి ఏ రకంగా ఇబ్బంది ఉండదు. దేవుళ్ళకు మనం పెట్టుకోవడానికి, ఇంట్లో ఏదైనా డెకరేషన్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. ఇది చాలా మొండి చెట్టు కనకాంబరం చెట్టు. అవి విత్తనాలు వేయంగానే మొలకెత్తి మనకి బాగా బలంగా బాగా రూట్స్ అనేవి ఫామ్ అయిపోతాయి. మందారం చెట్టు, ఇది మందారం సింగిల్ రెక్క 5 petals తోటి ఉంది. ఇది దేవుడికి కూడా చాలా ఇష్టం ఈ దేవగన్నేరు పూలు, శివుడికి చాలా ఇష్టము. ఇంట్లో ఇది కూడా ఒక మొక్క ఉంటే చాలా బాగుంటుంది. ఇక్కడ కూడా పూలు కాస్తాయి చూడండి. సత్యనారాయణ స్వామికి కూడా చాలా ఎక్కువగా ఇష్టం ఈ దేవగన్నేరు పూలు. ఇవన్నీ ఇక్కడ నుంచి ఆ లాస్ట్ దాకా ఇవన్నీ బొడ్డు మల్లె పూలు, రౌండ్గా చిన్న చిన్నగా ఉంటాయి. ఇవి వచ్చేసి సమ్మర్లో ఎక్కువగా పూస్తాయి. ఇప్పుడైతే సీజన్ కాదు కాబట్టి ఇవి ఏం పూలు పూయలేదు. ఇదేమో కరివేపాకు చెట్టు, దీన్ని కల్పవృక్షం అని కూడా అంటారు కరివేపాకు చెట్టుని. ఇది మనకి ఇంట్లో ఉండడం వల్ల చాలా ఉపయోగం. సూపర్ కరివేపాకు స్మెల్ అయితే మీరు కూడా ఇంట్లో ఒకటి నాటుకోండి, ఇలా బాగుంటుంది. ఫ్రెష్గా మీరే వాడుకోవచ్చు, ఎనీ టైం యూజ్ అవుతుంది మనకి. చామంతి, కనకాంబరము ఎక్కువగా నాటుకున్నాము. ఇక్కడేమో ముద్ద మందారం ఉంది. ఈ ముద్ద మందారము చెట్టు ఆకులు వచ్చేసి మనకు తలకు హెన్నా లాగా పెట్టుకోవచ్చు. హెయిర్ చాలా సిల్కీగా కూడా ఉంటుంది. ఈ ముద్ద మందారం చెట్టు ఆకులు వచ్చేసి మనకు తలకు హెన్నా లాగా పెట్టుకోవచ్చు. కాస్త మెంతులు వేసి ముద్ద మందారం ఆకులను మిక్సీకి వేసి నైట్ నానబెట్టుకొని ఉదయాన్నే పెట్టుకున్నామంటే హెయిర్ చాలా సాఫ్ట్గా సిల్కీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ హెయిర్ ఫాలింగ్ కూడా కంట్రోల్ అవుతుంది. అండ్ ఈ ఆకులతో పాటు ఆ పూలను కూడా వేసి మిక్సీకి వేసుకుంటే ఇంకా ఎక్కువ యూజ్ అనేది ఉంటుంది. హెయిర్ ఫాల్ అనేది వీక్లీ ట్వైస్ అలా పెట్టుకుంటూ ఉంటే కంట్రోల్ అవ్వడం అనేది జరుగుతుంది. వైట్ హెయిర్స్ అనేవి కూడా కంట్రోల్ అవుతుంది వీక్లీ ట్వైస్ పెట్టుకుంటూ ఉంటే. ఏదో నెలకు ఒకసారి పెట్టుకున్నాము మాకు ఇంకా హెయిర్ ఫాల్ అవుతుంది అంటే అలా కుదరదు. వీక్లీ ట్వైస్ పెట్టుకొని మీరు బాగా ట్రై చేయండి. ఒక 3 months వాడి చూడండి వీక్లీ ట్వైస్ పెట్టుకొని. రిజల్ట్ ఏంటనేది మీకు కూడా తెలుస్తుంది. ఇక్కడైతే టేబుల్ రోజా, ఇవి జస్ట్ షో కోసమే యూజ్ చేస్తారు. దేవుడు కానీ ఏం ప్రత్యేకంగా ఏం పెట్టరు, జస్ట్ ఇంట్లో షోగా ఉండడం కోసం ఈ టేబుల్ రోజాని యూజ్ చేస్తారు. ఇదేమో గన్నేరు చెట్టు, ఇది కూడా దేవుడికి పూలు పెట్టుకోవడానికి బాగుంటుంది. దేవుళ్ళకి అన్నిటికీ కూడా ఇష్టము, నిత్యము పూస్తుంది. ఇది సీజన్ అనేది ఏం లేదు, ప్రతి సీజన్లో కూడా ఈ పూలు అనేవి పూస్తాయి. సపోటాలు కూడా కాసాయి. ఇవి తినడానికి మనకు మంచిగా బాగా యూజ్ అవుతుంది. షో చెట్టు ఈ మాత్రం చాలా బాగుంది. తెల్ల మందారం చెట్టు,
తెల్ల మందారం. ఇది కూడా 5 పెటల్స్ ఉన్నాయి దీనికి కూడా, తెల్ల మందారానికి కూడా. మన ఇంట్లో పండిన కూరగాయలు ఇవి. చిక్కుడుకాయ, గోరు చిక్కుడు అంటారు. ఎలాంటి మందులు వేయకుండా ఇంట్లోనే చాలా పండాయి చూడండి. ఇవి తింటే ఎంతో టేస్టీగా ఉంటాయి. ఆర్గానిక్ చిక్కుడుకాయ చూడండి. ఇక్కడ కూడా చాలా కాసాయి కాయలు. ఆర్గానిక్ టమాటో కూడా ఉంది ఇక్కడ. ఇంట్లో పండించుకునే టమాటో. ఇవి ఏ సీజన్ అయినా పూస్తూనే ఉంటాయి. చిక్కుడు ఇంకా ఈడ కూడా కాసాయి చూడండి. చిక్కుడు ఇక్కడ కూడా కాసాయి. మన ఇంట్లోనే ఎంతో బాగా న్యాచురల్గా మన చిక్కుడు మనం తిందాం. సపోటా కాయలు. ఇదేమో పారిజాతం చెట్టు. శివుడికి చాలా ఇష్టము. ఈ సత్యనారాయణ స్వామికి కూడా ఈ పారిజాతం పూలు అంటే చాలా ఇష్టం. ఈ రెడ్ పూలు వచ్చేసి ఏనుగు సన్నె పూలు అంటారు. ఇవి కూడా దేవుళ్ళకి పెడతారు. షోగా డెకరేటివ్ ఐటమ్ లా కూడా యూజ్ చేసుకుంటారు. ఇంట్లో డెకరేషన్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి. చూస్తుంటప్పుడు ఫ్రీ టైం దొరికినప్పుడు. ఇదేమో మా ఊర్లో మా పొలంలో వండిన పత్తి చూడండి ఎంత బాగుందో.